We wholeheartedly thank all our students and parents supporting our 20 years of journey. వారు ఎవరనుకుంటున్నారు? ఈ ఎస్ఐ విజయ్ కుమార్ గారు. ఏమిటా చెప్పాగా ఇక నువ్వు వెళ్ళు 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 తమరే ఫలానా తిరిగి ఏదేదో వాగేశాను సార్, అవన్నీ చెరిపోయాను సార్. మిస్టర్ కుమార్, నువ్వు డిపార్ట్మెంట్ లో చేరి కొద్ది సంవత్సరాలు అయినా మన డిపార్ట్మెంటే గర్వించదగ్గ విధంగా నువ్వు సాధించిన క్రెడిట్స్ మెరిట్స్ అన్నీ తెలుసుకున్నాను. గుంటూరులో ఒక అంతర్రాష్ట్రీయ దోపిడీ ముఠాను అరెస్ట్ చేయడంలోనూ, విజయవాడ పౌరులను భయభ్రాంతులను చేస్తున్న గూండాలను పట్టుకోవడంలోనూ నువ్వు చూపిన చాకచక్యం, సాహసం అన్నీ నేను తెలుసుకున్నాను. లక్షాధికారివైనా ఒక లక్ష్యంతో ఈ డ్యూటీలో జాయిన్ అయ్యావే తప్ప జీతం కోసం కాదని కూడా నాకు బాగా తెలుసు. చూడు మిస్టర్ కుమార్, గత 2 సంవత్సరాలుగా విశాఖపట్నం నుంచి అరకు వ్యాలీ వెళ్లే దారిలో 6 దోపిడీ దొంగలు చాలా దుర్మార్గాలు, దౌర్జన్యాలు చేస్తున్నారు. వాళ్ళు ప్రయాణికులను దోచుకోవడమే కాకుండా హత్యలు చేస్తున్నారు, స్త్రీలను మానభంగాలు చేస్తున్నారు. వాళ్ళ ఆచూకీ తీయడానికి వెళ్లిన 2 ఇన్స్పెక్టర్లు చిత్రవధ చేయబడ్డారు. మరో 2 ఇన్స్పెక్టర్లు వాళ్ళ ధాటికి తట్టుకోలేక ఉద్యోగాలకు రాజీనామా చేశారు. మన ప్రయత్నాలు మనం చేస్తూనే ఉన్నా ప్రజలకు కావాల్సిన కనీసపు రక్షణ కల్పించలేకపోయామనే అపఖ్యాతి మన డిపార్ట్మెంట్కి వచ్చింది. అందుకే నిన్ను పిలిపించాను. థ్యాంక్స్. నా మీద నమ్మకంతో నాకింత బాధ్యత అప్పగించినందుకు ఆ దుర్మార్గుల్ని పట్టుకుని వాళ్ళని ఉరికంబ ఎక్కిస్తానని మీకు మాటిస్తున్నాను. బి రెస్ట్ అష్యూర్డ్ సార్. వెరీ గుడ్. ఇదిగో ఆ కేసుకు సంబంధించిన వివరాలన్నీ ఫైల్లో ఉన్నాయి. ఐసి తీసుకో. రేపటి నుంచి నీ వాచింగ్ పాయింట్ అనంతగిరి జంక్షన్. విష్ యూ ఆల్. ఈ యాడ్ చూసా, లేడీ అంటే అలా ఉండాలి. ఎవరో ఆ జీవి? ఎవరో గుర్తుందా? పోలీసు. హోటల్ రూమ్. అవును, ఆయన ఇక్కడికి వచ్చాడేమిటి? పైగా చేతిలో పళ్ళబుట్ట కూడాను. బహుశా ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయి ఉంటాడు. ఓ చిన్న గమ్మచ్చేద్దాం. సార్ సార్ ఆషాఢ మాసం అప్సరాలాడ్జి. అవును, నువ్వు ఇక్కడ ఉన్నావేమిటి? మా వారికి ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయిందండి. ఇంతకీ ఇంటి నెంబరు 11? అవునండి. అంటే ఇన్స్పెక్టర్ కుమార్ వారికి పక్కిలండి, 11A. అలా చెప్పండి, 11A. అబ్బా, మొత్తం ఊళ్ళో లాండ్ ఆర్డర్ అంతా నా ఒక్కడెత్తిన పడేశారేమో, ఏది జ్ఞాపకం ఉండడం లేదు. నమస్కారం అండి కత్తులరావు గారు, బాగున్నారా? రావో హీరో, రా 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 రా. మళ్ళీ ఆషాఢం అది ఇది అంటూ ఏ గొడవ తీసుకురాలేదు కదా? అదే లేదండి. అవును, మీరు ఊరు ట్రాన్స్ఫర్ మీద ఏమన్నా వచ్చారా? నేను ట్రాన్స్ఫర్ అవడం ఏమిటో, హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోట్ చేసి ఇక్కడ పంపించారు. కూర్చో. పర్వాలేదండి. నేనేమనుకోను, కూర్చోవా. అది కదండి, పెద్దవారు మీ ముందు కూర్చోవడం బాగుండదు కదండి. ఇదిగా వీధుల్లో అయితే స్ట్రిక్ట్ గా ఉంటారు కానీ ఇళ్లలో కూర్చో. అదే మీకు నేను ఈ ఊరు వచ్చి రాగానే ఎస్పీ గారు నాకు కౌరు పంపించి, మిస్టర్ కనకారావు ది గ్రేట్ సార్, ఈ ఊళ్ళో దోపిడీ దొంగల బెడత చాలా ఎక్కువగా ఉందో, జేమ్స్ బాండ్ అమ్మ మొగుళ్ళు లాంటి వాళ్ళని కూడా పంపించిన వాళ్ళంతూ చిక్కడం లేదు. వెంటనే నువ్వు వెళ్ళి వాళ్ళంతా తేల్చేయవు అని మిమ్మల్ని పంపించాను. అవును, ఈ ఊళ్ళో ఇన్స్పెక్టర్లు ఎవరు లేరా? ఉన్నారు. ఎందుకు? నా వీర విక్రమ పరాక్రమ చరిత్ర వాళ్ళకి ఎక్కడ వచ్చింది? ఇదిగో ఈ మధ్య విజయ్ కుమార్ అని ఒక సబ్ ఇన్స్పెక్టర్ ని వేశారు. పాపం కుర్ర కుంక, అతను సాగు చేస్తా. నా అంతుంటా అండి. నువ్వు ఇంకా లిటిల్ బెటర్. అంచేత నీ ధైర్య సాహసాలు అతను కొంచెం అప్పివోయ్ అని ఎస్పీ గారు ఐజీ గారి చేత నాకు చెప్పిస్తే నేను వచ్చాను. మీరంత సాహసవంతులు అనమాట. నా సాహసం దాకా ఎందుకో, నా మూతి మీద మిసాల్లో ఒక వెంట్రుకు తీసి కత్తులు కనకారావని ఒక చీటీ మీద రాసి ఆ చీటీ వెంట్రుకు కట్టి జనంలోకి విసరండి, అందరినీ తిరిగి వచ్చి వాళ్తుంది. మళ్ళీ తిరిగి వస్తుంది అనమాట అండి. తిరిగి వచ్చి దాని నేటివ్ ప్లేస్ లో నిలబడిపోద్ది. అబ్బా, మరి కావాలంటే చచ్చిపోయిన ఎస్పీ గారు గారిని అడుగుంటే ఈ సంగతి చెప్పుండేవారు. ఎంచువా చేయించు ఎంచువా. ఇదేంటి నా బిజీ, ఇలా వచ్చానో లేదో ఎస్పీ గారు అప్పుడే కవరు. ఎస్పీ గారు మిమ్మల్ని పిలవలేదండి, అయ్యగారినండి. అయ్యగారిని ఆయన చూపెడతామేటో, ఆయన ఎవరు? నా ఫస్ట్ కేసు, నా పాత కేసును. వారు ఎవరనుకుంటున్నారు? ఈ ఎస్ఐ విజయ్ కుమార్ గారు.
ఏమిటా చెప్పాగా ఇక నువ్వు వెళ్ళు 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 తమరే ఫలానా తెలియక ఏదేదో వాగేశాను సార్ అవన్నీ చెరిపోయింది సార్ చెరిపేస్తాను మిస్టర్ కనకారావు. సార్ నీ ధైర్య సాహసాలు నాకు అప్పివ్వమని ఐజీ గారు రికమెండ్ చేశారా? చి, 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 తమ దగ్గర అప్పించుకోమన్నారు సార్. మరి ఆ మీసంలో ఇంట్రెస్ట్ సంగతి ఏమిటి? చిచ్చి చెత్త సార్ పూర్తిగా జరిపోయింది సార్. సార్ ఈ పళ్ళబుట్ట మిస్టర్ కనకారావు. ఆ, ఇలాంటి లంచాలు ఇచ్చి కాకాలు పట్టడం నేరం అని నీకు తెలుసా? తెలుసు సార్. తెలిసింది తీసుకొచ్చావు, తీసుకెళ్ళు. మళ్ళీ ఎప్పుడు ఇలాంటి బహుమానాలు ఇక్కడ తీసుకురావద్దు. మామ పెళ్లి చేసుకున్నారే, ఎందుకు చేసుకున్నారు? ఎందుకు చేసుకున్నావు? అమ్మమ్మ వాళ్ళు పెళ్లి చేశారే, నాకెప్పుడు చేస్తారు? నోరు మీరా? ఎందుకు నోరు మొయ్యాలి? నేను నిజంగానే అడుగుతున్నాను. పెళ్లి చేసుకుని ఏం చేస్తారా? అందరూ ఏం చేస్తారు, నేను అదే చేస్తాను. మా వాళ్ళందరికీ ఏం కావాలో ఇచ్చేయండి. అందుకే కదండి మేము ఇక్కడ ఉంటా, ఎవరికేం కావాలన్నా ఇస్తాం. ఇల్లంతా ఏంటండి? మొత్తం టోటల్ గా 93 అయింది. ఇంకా తగలేదా? రా, టైం అయింది, బయలుదేరండి. చూడండి బాబు, అన్యాయం. డబ్బు దోచుకుంటే దోచుకున్నారు, అంతేగాని నా ఒక్క కొడుకుకి పెళ్లి చేసుకు తీసుకొస్తుంటే కాళ్ళ పారాని ఆరక ముందే ఆ దుర్మార్గులు చంపేశారు బాబు. నా కోడలు నా ఇంటి గుమ్మం ఎక్కకుండానే విధవరాలైంది బాబు, విధవరాలైంది. నా కూతురు తప్ప నాకు వేరే దిక్కు లేదు బాబు. అలాంటి నా కూతురు నిర్దాక్షిణ్యంగా చంపేశారు బాబు. వాళ్ళని మీలో ఎవరైనా గుర్తుపట్టగలరా? ముఖాలు కనపడకుండా వాళ్ళు హెల్మెట్స్ వేసుకున్నారండి. ఆ హెల్మెట్స్ మీద ఒక పుర్రే 2 ఎముకల గుర్తులు వేసి ఉందండి. ఇంకా ఏమైనా ఆధారాలు ఉంటే చెప్పండి ప్లీజ్. నేను ఒక విషయం చెప్పానండి. సరే గుడ్కమ్మా, ఏమి చెప్పు, నువ్వేమో చూసావా? అవునండి, ఇందాక మేమందరం ఒక కూల్ డ్రింక్ షాప్ దగ్గర ఆగామండి. అప్పుడు ఏం కావాలి బాబు మీకు? 5 స్టార్ ఎన్ని? 2. వెరీ గుడ్. ఇది నువ్వు తీసుకో, దీన్ని నువ్వు తీసుకో బాబు. అయ్య బాబోయ్, చూస్తేనే భయంగా ఉంది. ఓరి కుర్ర సన్నాసి, దీన్ని చూస్తే భయంగానే ఉంటుంది. పాప హలో,
నేను రంగాని పెళ్లి బస్సు మినిమం 5 lakhs 5 లక్షలు దొరుకుతుంది బస్సు నెంబర్ APW 4845. వెరీ గుడ్ బాబు, వెరీ గుడ్. నువ్వు ఇచ్చిన ఈ క్లూ అక్కడ చాలు ఆ కిరాతకులంతా తేల్చడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. చనిపోయిన మీ వాళ్ళని నేను బ్రతికించలేకపోవచ్చు, కానీ వాళ్ళని ఇంత దారుణంగా హత్య చేసిన ఆ దుర్మార్గులను ఉరికంబం ఎక్కించి పోయిన మీ వాళ్ళ ఆత్మకిత శాంతి చేకూరుస్తాను మాత్రం మాటిస్తున్నాను. తెలుగు